సరిగా మనం గత ఎన్నికల్లో చూసాం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక నినాదం తీసుకుంది, బై బై బాబు అని. మధ్యలో షర్మిల గారు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తూ బై బై పప్పు కూడా అంటూ కూడా ఆవిడ ఇచ్చేశారు. ఇప్పుడు అదే తరహాలో వాళ్ళు ఒక నినాదం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పాలన గురించి కానీ, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత గురించి కానీ, లేదా ప్రజలకు చేరువయ్యేటువంటి క్రమంలో కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. చక్కగా ఒక మాట ఇదవుతుంది, సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేటువంటి ఒక నినాదం తీసుకుంది. ఏం సార్ ఈ నినాదాలు చూస్తే ఎట్లా ఏమనిపిస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఆత్మస్థైర్యం పెరిగిందండి. అంతేనా? మునపటి కంటే ఆ జనాలు తండోపతండాలుగా రావడం, సభలనేమో జయప్రదం చేయడం, చంద్రబాబు నాయుడు తాలూకు ఉపన్యాసాలకు కూడా మంచి స్పందన రావడం, తర్వాత ఆ వైసీపీ పార్టీ తాలూకు నాయకులు వాళ్ళు ఉడుక్కుంటున్న కొద్దీ వీళ్ళు వాళ్ళ ఉడుగుమోతనాన్ని విజయంగా స్వీకరిస్తున్నారు అన్నమాట. ఎవరు ఉడుక్కుంటారు, ఎవరు కుళ్ళుకుంటారు, ఎవరు ఏడుస్తారు? బలహీనులే ఏడుస్తారు. లేకపోతే మొత్తం వాళ్ళకి ధీటుగా వాళ్ళు కూడా పోట్లాడతారు, అంతే కదా. అందువల్ల తెలుగుదేశానికి ఏంటంటే స్వతసిద్ధంగా మనం గెలుస్తాము విత్ సమ్ ఓ స్మాల్ సపోర్ట్ అనే ఫీలింగ్తో ఉన్నారు. కాబట్టి వాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులన్నిటికి కూడా ప్రజలు పెట్టే పేరు సైకో అని పెట్టారన్నమాట. కానీ బాగుంది, సైకో పోవాలి, సైకిల్ రావాలి. అంటే సైకో అంటే పిచ్చివాడు చేతిలో రాయని ఎంతమంది చెప్పారు, చెప్తూనే ఉన్నారు. అందువల్ల సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకిల్ అంటే ఒక బిలో యావరేజ్ కుటుంబం, బిలో యావరేజ్ అంటే బిలో మధ్యతరగతి కుటుంబానికి ప్రతీక సైకిల్ అన్నది. ఒక స్కూటర్ మీద వెళ్ళదు కదా, సైకిల్ మీద మామూలుగా వెళ్తాడు అన్నమాట. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకే ఏదైనా మేలు జరగాలి, ఆ సైకిల్ వర్గానికే మేలు జరగాలన్నమాట. అంటే వాళ్ళకి మేలు జరిగితే మిగతా వాళ్ళందరికీ మేలు జరిగినట్టే. వాళ్ళకి పెట్రోల్ తగ్గించాలనుకోండి మిగతా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. వాళ్ళకి ఏమో ఇంకేదైనా రేషను పెంచాలనుకోండి మిగతా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. అందువల్ల అంటే అంటే గ్రాస్ రూట్లోంచి సంస్కరణ జరుగుతూ వచ్చినట్టయితే అందరికీ మేలు జరుగుతుంది కనుక ముందు మన గ్రాస్ రూట్ నుంచి ఆలోచించుకోవాలన్నమాట. అది కాయిన్గా చేసుకున్నారు, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని కాయిన్గా చేసుకున్నారు. దీన్ని చూసి కుళ్ళుకుంటూ వీళ్ళు అసలు పూర్తిగా ఉత్సవం నీచం రెండూ మర్చిపోయి మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ మాట. దీన్ని వాళ్ళ తాలూకు భయం ఆందోళనగా చూడాలి, దీన్ని వీళ్ళ తాలూకు ఆత్మస్థైర్యంగా చూడాలి. పెరుగుతున్న ఆత్మస్థైర్యం. అవును, పెరుగుతున్న ఆత్మస్థైర్యంగా చూడాలి. సార్ అయితే గతంలోనే బై బై బాబు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అవును, కానీ ఆ నినాదానికి ఇక ధీటుగా ఈ నినాదం ఇప్పుడు వీళ్ళు ఏదైతే తీసుకున్నారో ఇది ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది అంటారా? కనపడుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఆ నినాదం ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి నినాదం అదే బతుకుతుంది. అంటే వైటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అంటే జీవంతో ఉన్నటువంటి నినాదం బతుకుతుంది అన్నమాట. ఈ జీవంతో ఉన్న నినాదం ఏమిటి? సైకో పోవాలి. ఆ సైకో అంటే ఆయన పూర్తిగా అలా రెచ్చిపోతుంటే సైకో కాదండి, చంద్రబాబు నాయుడిని నరికేయాలి, చంద్రబాబు నాయుడిని తగలేయాలి, చంపేయాలి, సైకో కాదు అది. ఏమిటండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళెవరండి చెప్పడానికి, నరకడానికి? చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయి. అంతేగాని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఎంత పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాలి? కనుక సైకో అంటున్నారు అన్నమాట. సైకోలాగే ఉన్నాడు. అంటే ఒక స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళ తాలూకు ఇల్లు వాళ్ళే కాల్ చేసుకొని ఎదురు పార్టీ వారు కాల్చారని చెప్పారు అక్కడెక్కడో మన అమలాపురం ఆ ప్రాంతాల్లో అక్కడంతా అన్నమాట. అంటే మరి సైకో కాకపోతే వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు కాల్చుకుంటారా? సైకో కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏం చేసిందండి? మరి ఆ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారంటే దాన్ని ఏమనుకోవాలా? అసలు ప్రజావేదిక 9 కోట్లు కట్టి అంటే 9 కోట్లతో వ్యయం చేసి నిర్మించినటువంటి ప్రజావేదిక ఏం చేసిందండి? దాన్ని 3 కోట్లు పెట్టి ధ్వంసం చేశారు. మరి సైకో కాకపోతే ఏమిటి? అంటే ఆయన అందరూ సైకో అంటున్నారు, సైకో అనే పనులే చేశారు. అందువల్ల అయితే ఎందుకు ఆ పదం పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది కూడా వివరించేటువంటి పూర్తిగా వివరించే ప్రయత్నం టీడీపీ చేస్తుందంటారా?
డెఫినెట్గా అర్థమవుతుంది కదా. అంటే వివరించవలసిన అవసరం లేకుండా ఉన్నది కాబట్టి దీన్ని పెట్టారు. ఓకే, తెలుస్తుంది ప్రజావేదికను కూలవేయడం కానీ, సొంత అంటే వాళ్ళ మనుషులు చేస్తే వాళ్ళ మనుషులు కొట్టేసడం, ఇవన్నీ సైకోలు చేస్తారు. ఎవరు చేస్తారండి? సైకోలు చేస్తారు మాట. తర్వాత అంటున్నారు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి 100 వాటిలో 95 నెరవేర్చేసామంటున్నారు. నెరవేర్చేసినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అలాగుంటుంది? మీరెందుకండి బెదిరిస్తారు? నాయకులు ఎందుకండి మొసలి కన్నీరు కారుస్తారు? అంబటి రాంబాబు, పేరు నాని, రోజా, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎందుకండి ఇట్లాంటి అంటే కుళ్ళుకుంటూ అంటే పగ ప్రతీకారాలు వ్యక్తం చేస్తూ కొడాలి నాన్నబాబు ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకండి నోరు పారేసుకుంటారు? అంటే బ్యాలెన్స్ తప్పిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత వాళ్ళకి కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ కళ్ళ ముందే తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు ఏంటి తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. తట్టుకోలేక వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఎప్పుడైతే కోపం బాగా పెరిగిపోతుందో, మనిషికి ఆవేశం పెరిగిపోతుందో, విజ్ఞతను కోల్పోతారు. అవును, విజ్ఞత కోల్పోయి అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పోద్ది. అక్కడ జ్ఞాన చక్షు మూసుకుపోతుంది. నోటికి ఏమొస్తే అది మాట్లాడతారు. ఆ మాట్లాడిందే కంట్రోల్ ఉండదు. అది ప్రస్తుతం వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తుంది, అదే చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఏదైతే ఈ నినాదం తీసుకుందో, ఈ నినాదానికి తోడు ఆ సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరాలు వినిపించినప్పుడు తాజాగా మొన్నటి వరకు రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఇప్పుడు కొత్తగా వసంత కృష్ణప్రసాద్ కూడా, వాళ్ళ నాన్న మాజీ మంత్రిగా కూడా ఇది వసంత నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా కొంచెం వినిపించటం, సుచరిత ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం, మాజీ హోంమంత్రి గారు, ఇట్లా ఇవన్నీ కూడా ప్రజలకి ఒక ఆలోచింపజేసే పరిస్థితి వచ్చేస్తుంది అంటారా? అంటే ప్రజలకి డెఫినెట్గా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే వచ్చేసినట్టు నిర్ణయానికి వచ్చారండి. నిర్ణయం రాకపోతే మీరు పని పాట మనిషి ఆ ఎలక్షన్ అంటే అక్కడ వాట్ వి కాల్ సభలకు ఎందుకు వెళ్తారండి? ఓ సభకి వెళ్ళారంటే రోజు పోతుంది కదా. ఒక రోజు ఏమి అంటే కాలాన్ని ఏమి చేసుకుని ఆ సభలకు వెళ్ళి ఆ ఎండలో కూర్చున్నారంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం. ప్రజల్ని వీళ్ళందరినీ తరలిస్తున్నారు, పైసలు ఇచ్చే తరలిస్తున్నారు అనేటువంటిది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి. పైసలు ఇచ్చి తరలిస్తే చూసారా వైసీపీ జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్ళినట్లయితే బారికేడ్ల మంచి గెంతుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళు మమ్మల్ని వెళ్ళి బాబు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు అడ్డుకుంటుంటే ఏంటి మీ పాస్ కూడా వెళ్ళకూడదా అన్నారు. దానికి కదా ఆయన పాపం ఆ కోపంతో తెలివి తక్కువ మాట్లాడినాడు అన్నమాట. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనాలని అనలేదు, డైపర్లు వేసుకొని రావాలని. కానీ ఏంటంటే మీ పాస్ కూడా వెళ్ళొద్దా, ఏంటి బాబు అలా కట్టడి చేస్తారు అంటే ఆ వార్త వాళ్ళు చేరిందన్నమాట. అప్పుడు ఆయనకి మండిపోయింది. అంటే ఈ పాస్ అయిన నెపంతో వెళ్ళిపోతున్నారా, అయితే మీరు డైపర్లు వేసుకొని రండి అని అనాలోచితంగా అన్నమాట. అది పెద్ద వజ్రాయుధం అయిపోయింది వీళ్ళ చేతుల్లో. అంటే ఒక మహిళని డైపర్లు వేసుకొని రమ్మంటాడా అంటే ఎవరు డైపర్లు వేసుకుంటారు? మళ్ళీ అంటే నిగూఢమైన అర్థాన్ని తీసుకొచ్చారన్నమాట. మళ్ళీ అక్కడ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డికి. రాజకీయాలండి, రాజకీయాల్లోని ఆవేశాలు, పగలు ప్రతీకారాలు ఇవి కాదు కావాల్సింది. నీ తాలూకు విజ్ఞత కనిపించాలి, నీ తాలూకు వ్యూహ రచన కనిపించాలి. వాటినే రాజకీయాలు అంటారు అన్నమాట. వాళ్ళు సక్సెస్ అవుతారు. అందుకే మన పివి నరసింహారావు గారు సక్సెస్ అయ్యారన్నమాట. ఆయన రాజకీయం మనకు కనిపిస్తుందా? బాగా వీకెస్ట్ పిఎం అనుకున్నాం, ఆయన స్ట్రాంగెస్ట్ పిఎంగా భారతదేశ చరిత్రలో గర్జికెక్కారన్నమాట. అందువల్ల రాజకీయం అలాగ ఉండాలి. ఎందుకంటే రాజకీయం కనిపించేలాగా, తేడతెల్లమయ్యేలాగా, ప్రజలేమో చూసి నవ్వుకునేలాగా ఉండకూడదు నా ఉద్దేశం. కానీ ఏదైనా కానీ సార్, ఇప్పుడు వైసీపీ నుంచి కూడా నాయకులంతా కూడా కొంతమంది టీడీపీ వాళ్ళతో టచ్లో ఉండేటువంటి పరిస్థితి కూడా వస్తున్నారు. ఈ నినాదాలు చూడటం, ఇవన్నీ చూడటంతో ఒక్కసారిగా ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి కొంచెంగా వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ యొక్క అసంతృప్తిని. ఎవరు అసంతృప్తిగా ఉన్నారంటే ఈ సోకాళ్ళు మనకు కనిపిస్తున్న ఈ 5 తప్ప మిగతా వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారండి డెఫినెట్గా. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళినట్టయితే రోజంతా కూర్చోబెడుతున్నారు. ఏమండి ఆ ధర్మాన ప్రసాదరావు గారు బయట కూర్చొని ఉన్నవే చూద్దాం,
ఇప్పుడు మార్నింగ్ వచ్చారంటే ఉంటాడు. అంటే సీనియరు జూనియరు ఇదే ఉంటుంది కదా. ఆయన వాళ్ళ నాన్న దగ్గరే నెంబర్ 2గా ఉండేవాడు. అలాంటి వాళ్ళు సీనియర్స్ వెళ్ళినట్టయితే వాళ్ళు చూడకుండా వాళ్ళు వెయిట్ చేయించి వాళ్ళ భోజనం ఏమి లేకుండా ఇన్ని హింసలు పడుతున్నట్టయితే వాళ్ళ దృష్టిలో ఏమవుతారండి? రాజకీయాల్లో తమ్ముడే పేకాటే అండి. నిన్న నువ్వు గెలుస్తావనే నమ్మకం వచ్చింది కాబట్టి, నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, వాళ్ళకి కాబట్టి కొంచెం 10 కోట్లు ఎక్కువైనా డబ్బిచ్చి ఆ పార్టీలో చేరుతారు. సో అయితే మొత్తానికి మీ ఇప్పుడు ఏదైతే టీడీపీ నినాదం తీసుకుందో, అంటే వాళ్ళేమో బై బై బాబా అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళేమో సైకో పోవాలి సైకిల్ రావాలి, సైకిల్ రావాలి వస్తుంది కూడా. అంతేనంటారా? వస్తుంది కూడా. ప్రజల్లోకి బాగా వెళ్తుంది అంటారా సార్? వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.